అనసూయ గారు బికినీ వేసుకొని ఫోటో పెట్టింది. వీ లవ్ అనసూయ డార్లింగ్ అన్నారు. చాలా మంది నచ్చింది అనసూయ. నా కొడుకుని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇట్లాంటి షోస్ ఉంటే మాత్రం కౌంటర్లు మాకు కాన్సెప్ట్ లో ఆవిడకి చెక్ చేస్తున్న ఒకటి ఏంటంటే వెళ్తున్న వారు అందు లోపలికి ఎవరైతే ఎంట్రీ ఇస్తారో వాళ్ళు బయట ఏదో ఒక రచ్చ లేపి శర్మ గారు కూడా బహుశా నెక్స్ట్ సారి అవకాశం వస్తే శర్మ గారు సో లెట్స్ కంక్లూడ్ ఒక సబ్జెక్ట్ మంచి స్పెట్స్ తో వచ్చి మంచిగా ఈరోజు మంచి మోడల్ గా ఉన్నారు మీరు. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. మంచి ట్రెండ్ లో ఉన్నారా? కన్వీనియంట్ మీ కన్వీనియంట్ ట్రెండ్ లో ఉన్నారు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. స్లీవ్లెస్ షార్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరితో ఎట్టకారం, ఎవరితో ఎట్టకారం, ఎవరితో ఎట్టకారం. సో ఇట్లా ట్రెండ్ గా ఉండండి పర్లేదు, కానీ దాంట్లోనే వల్గారిటీ చూపించకండి అనేది వాళ్ళు ఫైట్ చేస్తారన్నమాట. మనుషుల్లో మార్పు రావాలి. బహుశా చాలా మంది మర్చిపోయారు, ఎందుకంటే ఈ మధ్య మహాత్మా గాంధీని అందరూ దూరం పెట్టేస్తున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. సో మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే, అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడే మన దేశానికి స్వతంత్రం, నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? పాలన రాకముందే చెప్పారు ఆయన. వచ్చాడమ్మా ఉచిత సేకరణ. తిరుగుతున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నారు. ఎక్కడ జరుగుతున్నాయి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒక ఆడది అర్ధరాత్రి కనిపించినా సరే మేడం గారు అన్నట్లు చెడు దృష్టి ఉంటుంది, మోరల్ వాల్యూస్ ఫాలో అవ్వండి అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. మరి మహాత్మా గాంధీ చెప్పింది అనసూయ కూడా చెప్పింది. మరి